వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకేం చెప్పబోతున్నాను అంటే, సో కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటో చెప్తాను ఇవాళ వీడియోలో. ఇంతకుముందు ఏంటంటే నేను కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటో చెప్పాను. సో దానికి ఈ కాపీరైట్ క్లెయిమ్కి అసలు మేజర్ డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అంటే ఇంకోటి కూడా ఉంటుంది, కాపీరైట్ స్ట్రైక్ కాకుండా ప్లస్ కాపీరైట్ క్లెయిమ్ కాకుండా కమ్యూనిటీ స్ట్రైక్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో వాటికి వీటికి మేజర్ డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఇంతకుముందు నేను కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటో చెప్పాను. సో కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే మనకి 3 months లోపు మనకి ఒక కాపీరైట్ స్ట్రైక్ వస్తే మనకి లైవ్ స్ట్రీమ్ కానీ ఇట్లాంటి మేజర్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే అంటే థంబ్నెయిల్స్ కానీ ఇట్లాంటివి ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఎనేబుల్ అయినాయి, డిజబుల్ అవుతాయి అనమాట. ఇదే కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి అని చెప్తాను. సో కాపీరైట్ క్లెయిమ్ అంటే సింపుల్గా ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్లాగింగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఆ వ్లాగింగ్ వీడియోకి మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం బ్యాక్గ్రౌండ్ ఏదైనా మ్యూజిక్ పెడతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆదిత్య మ్యూజిక్ వాళ్ళది నేను ఒక మ్యూజిక్ తీసుకొచ్చి నేను బ్యాక్గ్రౌండ్ పెట్టిన అనుకోండి. సో వాళ్ళు మనకి కాపీరైట్ క్లెయిమ్ అయితే పంపిస్తారన్నమాట. అంటే కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు నా ఛానల్లో యాడ్స్ వస్తున్నాయి అంటే నాకు మనీ వస్తుంది అనుకోండి. ఆ వీడియోలో ఏదైతే ఎన్ని యాడ్స్ వచ్చినాయో, ఎంత మనీ వచ్చినాయో అవన్నీ మనకి రావన్నమాట. అంటే దాని నుంచి వచ్చే వ్యూస్ అయినా కానీ, సబ్స్క్రైబర్స్ అయినా కానీ, సో వాచ్ టైం అయినా కానీ మనకు ఉంటుంది. దాని నుంచే మనీ ఏదైతే ఉందో వచ్చే మనీ వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. అంటే ఈ కాపీరైట్ క్లెయిమ్ మనకి ఎన్ని వచ్చినా ఏమీ కాదు, బట్ మనకి మనీ అయితే రావన్నమాట. అంటే ట్రోలింగ్స్ కానీ ఇంకేమైనా చూసుకుంటే వీటికి అయితే మనీ రావు. ఏవైతే మనం యూజ్ చేస్తున్న మ్యూజిక్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళిపోతాయి అంట మనీ అనమాట. ఈ కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి ఎన్ని వచ్చినా ఏమీ కాదు. ఇంకోటి ఏంటంటే మనకి కాపీరైట్ స్ట్రైక్ వస్తే మాత్రం సో మనకి 3 కాపీరైట్ స్ట్రైక్స్ అయితే ఉంటాయి. అవి వస్తే మనకి ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది. అండ్ అలాగే మనకి కమ్యూనిటీ స్ట్రైక్ అని ఉంటుంది. అది ఇచ్చినా మనకి సేమ్ టు సేమ్ దానికి కాపీరైట్ స్ట్రైక్కి కమ్యూనిటీ స్ట్రైక్కి ఎంతో డిఫరెన్స్ ఉండదు. సో దాంట్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. అంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తే మనకి ఏవైతే డిస్ప్లే అవుతాయో అవి దాంట్లో కూడా అంతే ఉంటాయి. కాకపోతే మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎన్ని వచ్చినా మనకి ఏమీ కాదు. దీంట్లో మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకైతే మనీ రావు. అంటే నాకు మనీ అవసరం లేదు, నాకు ఫేమస్ కావాలి అంటే సబ్స్క్రైబర్స్ ప్రజలకి రీచ్ అవ్వాలి, వ్యూస్ రావాలి అనుకునేటోళ్ళు సో వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మ్యూజిక్స్ అయినా కానీ ఇంకేమైనా కానీ మనకి నో కాపీరైట్ స్ట్రైక్స్ అని మ్యూజిక్ ఉంటుంది, అంటే ఎన్సిఎస్ అని మ్యూజిక్ అని ఉంటుంది. సో వాటిని యూజ్ చేసుకోవచ్చు. వాటిని యూజ్ చేసి మనకి క్రెడిట్ అని ఇవ్వాలి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ హీరో సాంగ్ ఉంది, సో దాన్ని యూజ్ చేసుకుంటే మీరు యూజ్ చేసుకుంటే దానికి క్రెడిట్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఆ సాంగ్ ఏంటిది, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశారు, దాన్ని లింక్ అనేది ఇవ్వాలి అన్నమాట, క్రెడిట్స్ అనేవి. సో ఆ విధంగా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు. అండ్ అలాగే కాపీరైట్ క్లెయిమ్స్ కూడా రావు. వేరేవి వేరే వాళ్ళ మ్యూజిక్స్ కానీ వాళ్ళ యూజ్ చేసుకుంటే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి. సో మనకి మేజర్గా అయితే మనీ అయితే రాదనమాట. సో ఎవరైతే ఫేమ్ కావాలనుకుంటున్నారో, సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మనీ అవసరం లేదు అనుకునే వాళ్ళకి చేసుకోవచ్చు. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి ఎన్ని వచ్చినాయి కాదు. లేదు బ్రో నాకు మనీ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళైతే మీ ఛానల్ నుంచి ఇట్లాంటివి రాకుండా చూసుకోండి. అండ్ అలాగే మీ సొంతంగా అంటే నో కాపీరైట్ సాంగ్స్ అని ఉంటాయి, స్ట్రైక్ అని, నో కాపీరైట్ స్ట్రైక్ అని అంటే ఎన్సిఎస్ మ్యూజిక్, ఇవి వాడండి. అండ్ అలాగే మనకి పిక్చర్స్ ఉంటాయి, అంటే ఫ్యాక్ట్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, కొన్ని పిక్చర్స్ పెడతా ఉంటారు అనమాట. సో వాటికి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. సో అవి కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఫ్యాక్ట్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే వాటికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కాపీరైట్స్ రాకుండా ఎలా వాళ్ళు చేస్తున్నారు ఏంటి అని దానికి కూడా సపరేట్గా వీడియో చేస్తాను. సో మేజర్గా కాపీరైట్ స్ట్రైక్కి, కాపీరైట్ క్లెయిమ్స్కి అండ్ కమ్యూనిటీ స్ట్రైక్కి ఇదనమాట మేజర్ డిఫరెన్స్. మనకి ఎన్ని వచ్చినాయి కదా కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి, కాకపోతే మనకి మనీ అనేది రాదు. కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కమ్యూనిటీ స్ట్రైక్స్ కానీ ఇవి రాకుండా చూసుకోండి. ఇవి వస్తే ఏంటంటే మనకి ఛానల్ డిలీట్ అయిపోతుంది. సో ఇదంతా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇవి తెలియకుండా చాలామంది అంటే 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఇవి తెలియకుండా ఛానల్ అయితే పోగొట్టుకుంటున్నారు. సో ఇవి అనమాట మేజర్ డిఫరెన్స్ అనేవి. ఇటువంటి తప్పులు అయితే మీరు చేయకండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చిన అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.